#ask Dr. John Notes అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. లిఖిత్ 4118. Hi sir, my age 23 years old. Today I consulted hair transplant surgeon. On examination they concluded diffuse severe thinning seen with good donor area. Norwood grade 5 baldness. Number 1, 3000 grafts with FUT and then 2000 grafts with FUE, scalp and beard. So my doubt was combination of FU FUT, is this better approach? ప్లీజ్ ఆన్సర్ సార్. మీ వయసు 23 సంవత్సరాలు. సో మీకు కన్సల్టేషన్ చేసిన డాక్టర్ ఏం చెప్పాడంటే డిఫ్యూజ్గా సివియర్ థిన్నింగ్ ఉంది అని చెప్పాడు. దాని తర్వాత మీరు నార్వర్డ్ గ్రేడ్ 5లో ఉన్నారన్నారు అండ్ మీకు దాదాపు 5000 గ్రాఫ్ట్లు సర్జరీ చేయాలని ప్లాన్ చేశారు. దాంట్లో 3000 ఏమో FUT, ఇంకో 2000 FUE అని చెప్పారు. 2000 FUEలో కూడా స్కాల్ప్ అండ్ బియర్డ్ రెండూ తీద్దాము అని ప్లాన్ చేశారు. ఫస్ట్ పాయింట్ నేనేమని అర్థం చేసుకుంటున్నాను అంటే మీ ఏజ్ చాలా చిన్నది. ఇంత చిన్న ఏజ్లో 5000 గ్రాఫ్ట్లు మీకు అవసరమా అని నేను అనుకోవట్లేదు. రెండో పాయింట్ ఏంటి అంటే మీకు గనక FUT FUE చెయ్యాలి అంటే ప్రధాన ఉద్దేశము నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడమే. ఒకవేళ FUEతోనే అన్ని గ్రాఫ్ట్లు మనం తీయగలుగుతున్నాము అంటే అప్పుడు FUT FUE రెండు కలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంత లేదన్నా FUTతో ఒక స్కార్ అంటూ తలలో మిగిలిపోతుంది. మూడో పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక సర్జరీలోనే మీ స్కాల్ప్లోంచి దెన్ మీ బియర్డ్లోంచి అన్నీ ఒకటేసారి తీయవలసిన అంత అర్జెన్సీ ఏముంది? ఎక్కడైతే మీకు బాల్నెస్ ఉందో, ఇప్పుడు మీకు గ్రేడ్ 5 అంటున్నారు, మీరు ఫస్ట్ ఫ్రంట్ ఏరియా మాత్రమే ఒక 3000 గ్రాఫ్ట్లు కావచ్చు లేదా అంతకంటే తక్కువ గ్రాఫ్ట్లు మాత్రమే కావచ్చు స్కాల్ప్ వెనకాల భాగం నుంచి తీసుకొని సర్జరీ చేయించుకోండి. దాని తర్వాత స్కాల్ప్ పై ఏరియా మరీ పల్చగా అనిపించింది, మెడికేషన్తో ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే నిజంగా ఆలోచన చేసుకొని మళ్ళీ బియర్డ్ అండ్ స్కాల్ప్ నుంచి హెయిర్ తీసుకొని అక్కడ ఇంప్లాంట్ చేసుకోవచ్చు.